హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపైతే రిపబ్లిక్ డే ఉంది కదండి, దానికోసం అని చెప్పేసి నేనైతే చిన్న చిన్న ముగ్గులు ఒక 3 అయితే మీకు చూపించేద్దామని చెప్పేసి డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకొని వేస్తున్నాను. ఫస్ట్ టైం చూస్తున్న వారు ఏమైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. ఫస్ట్ ఈ ముగ్గు కోసం అయితే నేను 3 డాట్స్ పెట్టేసుకొని మిడిల్లో 2 చుక్కలు అయితే పెట్టేసుకున్నామండి. తర్వాత ఒక పేపర్ తీసేసుకొని మన ఇండియా మ్యాప్ వచ్చేలాగా కట్ చేసేసుకున్నాను. దాన్ని అయితే మిడిల్లో పెట్టేసి అలా ముగ్గు అయితే వేసేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. ఇప్పుడైతే ఇండియా మ్యాప్లో కలర్ ఫిల్ చేస్తే సరిపోతుంది. చిన్నపిల్లలకు ఇలా కట్ చేసి డ్రాయింగ్ అనేది వేయడం అయితే నేర్పించండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు, చాలా ఎంజాయ్ కూడా చేస్తారు. చూడండి కలర్ అయితే ఫిల్ చేయడం అయితే అయిపోతుంది. అలా ఇండియా మ్యాప్ చుట్టూ రౌండ్ అయితే వేసాం కదా, దాని చుట్టూ అయితే ఫ్లవర్స్ అయితే వేసేసుకున్నాను. చేయితో ముగ్గు పిండి అయితే పోసేసి అలా ఫ్లవర్ డిజైన్తో సెట్ చేసేసాను. మన ఇండియా మ్యాప్కి అయితే నేనైతే అశోక చక్రం అయితే వేస్తున్నాను. చూడండి మ్యాప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇంకొక రౌండ్ గీసేసుకొని దానిలో అయితే డిజైన్ వేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా ఎవరైనా వేయొచ్చండి. మీరు కావాలంటే వేరే ఫ్లవర్స్ ఏమైనా సెట్ చేసుకోవాలంటే డిజైన్లో సెట్ చేసేసుకోవచ్చు. వాటిపై నుంచి మరొక డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకొని అయితే వేసేస్తున్నాను. చూడండి ఇలా చక్రాల్లాగా వేసేసుకుంటున్నాను సింపుల్గా. చాలా ఈజీగా ఎవరైనా వేయొచ్చండి. చూసారు కదా, ఫైనల్గా ముగ్గు అనేది అయితే కంప్లీట్ అయిపోయింది మనకు. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ముగ్గులు. ఇక ఈ ముగ్గు కోసం అయితే నేను 7 చుక్కలు మధ్య మధ్యలో 4 వచ్చే వరకు అయితే పెట్టేసుకున్నాను. ఈ ముగ్గు అయితే చాలా ఈజీగా ఎవరైనా వేయొచ్చండి, చిన్న పిల్లలు కూడా వేసేస్తారు. ఎందుకంటే 7 చుక్కల ముగ్గు అనేది చాలా మంది వేస్తూ ఉంటారు కదా, ఆ టైప్లోనే. కాకపోతే ఏంటంటే నేనైతే జెండాలు తీసేసుకున్నాను అంతే. చాలా ఈజీగా వేసేయొచ్చండి. ఇందులో కలర్ ఫిల్ చేసుకుంటే కూడా చాలా బాగా కనిపిస్తుంది. మిడిల్లో ఒక స్టార్ అయితే తీసేసుకొని దాని చుట్టూ నేనైతే అలా జెండాలు అయితే వేసేసుకుంటున్నాను. చూడండి మిడిల్లో ఒక రౌండ్ వేసేసుకొని డిజైన్ కోసం అయితే అలా వేసేసుకుంటున్నాను, కొంచెం అట్రాక్షన్ కోసమని. మిడిల్లో ఒక చుక్క మిగిలిపోయింది కదా, దానికోసం అయితే అలా ఫ్లవర్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసేసుకొని వేసేసుకుంటే మనకు ముగ్గు అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఫైనల్గా మనకు ముగ్గు అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. నెక్స్ట్ అయితే మళ్ళీ 5 చుక్కలు 3 వచ్చే వరకు పెట్టేసుకొని ఇంకొక డిజైన్ అయితే వేస్తున్నానండి. చూసారు కదా, అలా ఫ్లవర్ టైప్లో అయితే వేసేసుకోవాలి. తర్వాత గీతలకి జెండాలు పెట్టేస్తే సరిపోతుంది. చాలా ఈజీ అండి ఇదైతే. తర్వాత థ్రెడ్ లాగా మన జెండాకి థ్రెడ్ ఉంటుంది కదా, అదైతే సెట్ చేసేస్తే సరిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న ముగ్గులు అనేవి పిల్లలకి వేయడం నేర్పిస్తే వాళ్ళు కూడా చాలా సులువుగా ఈజీగా ముగ్గు అనేది నేర్చుకుంటారండి. చూసారు కదా, ముగ్గు అయితే ఫైనల్గా అయిపోవచ్చింది. మిడిల్లో గ్యాప్ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని ఫిల్ చేయడం కోసం అయితే చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. చూడండి ఫైనల్గా ఒక డిజైన్ వేస్తే మనకు ముగ్గు అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది.
చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.